నేను ఇప్పుడు మటన్ కర్రీ చేయబోతున్నాను. హాఫ్ కేజీ మటన్, కారం, పసుపు, పెరుగు, ఆయిల్ వేసి కలిపి పెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. దీనికి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న సైజు టమాటా, 2 పచ్చిమిర్చీలు, 4 యాలకులు, ఒక పట్ట, 4 లవంగాలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టాను, చిన్న కుక్కర్. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. కొంచెం లైట్గా వేడి ఎక్కాక ఇందులో పట్ట, లవంగాలు, ఇలాచీలు వేసుకున్నాక కొద్దిసేపు ఇలా వేగనివ్వాలి. ఇందులోనే ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు త్వరగా మెత్తగా అవ్వడానికి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం చూసి వేసుకోవాలి, టేస్ట్ చూసి. నేను ఇందులోకి కొంచెం మెంతం కూర కూడా వేస్తున్నాను, మెంతి ఆకు. దీనివల్ల కూర అనేది చాలా టేస్టీగా అవుతుంది. కొద్దిగా అంటే ఒక 4-5 రెక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. హాఫ్ కేజీ మటన్ చాలా ఈజీగా టేస్టీగా అవుతుంది. మనకి కర్రీ కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ టేస్టీగా అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేస్తున్నాను. కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే పసుపు వేయగానే ఉల్లిపాయలు మాడిపోతాయి వెంటనే. తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు, ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కర్రీది. మనం ఇంట్లో నూరిందే వేసుకోవాలి ఎప్పుడు కానీ. నేను ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే ఇది హాఫ్ కేజీ కర్రీ కాబట్టి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. వేసాక ఇది ఆయిల్లో కొంచెంసేపు మాగనివ్వాలి. అంటే ఒక 2 నిమిషాలు కానీ, 1 నిమిషమైనా పర్లేదు. 1 నిమిషం మాగితే సరిపోతుంది. మాగాక మెంతి కూర వేయాలి.
ఈ అల్లం పేస్ట్ అనేది ఆయిల్లో వేగేలా చూసుకోవాలి కొద్దిగా, అప్పుడే బాగుంటుంది కర్రీ, పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న కొద్దిగా మెంతి కూర, నేను ఇందాక చెప్పాను కదా, ఒక 2-3 రెక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మెంతి కూరది. 2-3 రెక్కలు మాత్రమే కట్ చేసుకొని వేసుకోవచ్చు. మెంతి కూర వేసాం కదా, కొద్దిగా 1 నిమిషం వెయిట్ చేయాలి. ఆకు అనేది నూనెలో ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేస్తున్నాము. ఈ టమాటా ముక్కల్ని కొద్దిగా మెత్తగా వరకు పెట్టాలి, కొద్దిగా మ్యారినేట్ అవ్వాలి. ఇది మా మమ్మీ నేర్పించిన రెసిపీ అండి, నా సొంతగా కాదు. కొద్దిగా ఇది వేగడానికి, టమాటా తొందరగా ఉడకడానికి మనం మూత పెట్టుకున్నాను, అప్పుడే అది త్వరగా వేగుతుంది. ఒకసారి మూత తీసి చూస్తాను వేగిందేమో. అది కొద్దిగా వేగితే మనం మటన్ వేసేసుకోవచ్చు. ఇలా మనం టమాటా ముక్కల్ని గట్టిగా అనేస్తే అవే మ్యారినేట్ అయిపోతాయి మనకి. మ్యారినేట్ అయిపోయిందని నేను ఇప్పుడు ఇందులోకి మటన్ని వేసుకుంటున్నాను. సిమ్ పెట్టి వేసుకోవాలి, సిమ్లో పెట్టి, లేదంటే మాడిపోతాయి. ఇందులో ఆల్రెడీ నేను కారం పొడి కలిపి పెట్టాను, మసాలా కారం పొడి. సో మనం టేస్ట్ని బట్టి ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నేను దీనికి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కలిపాను. దీన్ని కలిపేసుకోండి ఆయిల్. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ఇందాక ఆల్రెడీ 1/2 స్పూన్ వేసాను కదా ఉల్లిగడ్డల్లో, ఆనియన్స్లో వేసుకున్నాము. సో ఇప్పుడు ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే పీసెస్కి కూడా పట్టేస్తుంది. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అవసరమైతే
టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. నేను రా సాల్ట్ వాడతానండి. సో ఇది తక్కువ వేస్తే మనకి ఎక్కువ అవుతుంది. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసి మనం ఇందులో వాటర్ పోయిన అవసరం లేదు. జస్ట్ ఒక 1 మినిట్ ఇలా ఫ్రై అయ్యాక మనం విజిల్ పెట్టాలి. ఒక మటన్ కాబట్టి ఒక 5-6 విజిల్స్ కంపల్సరీ రావాలండి. మటన్ కొద్దిగా లేతగా ఉంటే అయితే 5 విజిల్లో అయిపోతుంది. కొద్దిగా ముదురు మటన్ అయితే కనుక 7 విజిల్స్ పెట్టాలి. సో నేను ఇది హాఫ్ కేజీ కాబట్టి ఒక 6 విజిల్స్ పెడతాను, ఒక 1 మినిట్ ఫ్రై అయ్యాక. ఓకేనా? మనం మటన్ నానబెట్టాం కదా ఇది వరకు. సో దాంట్లో వచ్చిన వాటర్ ఇందులో పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనము కారం, సాల్ట్, పసుపు, గరం మసాలా వేసి నానబెట్టాం కదా. సో ఇందులో వచ్చిన వాటర్ అనేది ఇందులో వేసేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దీంట్లోనే మనకి అన్ని విటమిన్స్ ఉంటాయి. ఇది 1/2 అవర్ నానింది కాబట్టి ఈ మిగిలిపోయిన సూప్ అనేది ఇందులో వేసేసుకోవాలి. ఇంక ఇందులో వాటర్ అవసరం లేదు. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 6 విజిల్స్ వచ్చేదాకా పెట్టాలి. 6 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసి చూడాలి. నేను మూత పెడుతున్నాను. సో ఫుల్ మంటే పెట్టాలి. ఫుల్ అంటే మరీ ఫుల్ కాదు, కొంచెం తక్కువ అండి. ఎందుకంటే ఫుల్ పెడితే మనం వాటర్ వేయలేదు కాబట్టి మాడిపోతుంది. సో కొంచెం సిమ్లో పెట్టి ఒక 6 విజిల్స్ వచ్చేదాకా ఉడకనిద్దాం.